అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞానతేజ్ క్యూట్ వరల్డ్. ఈరోజు గోంగూరతో ఒక వెజ్ రెసిపీ, పచ్చిపప్పు గోంగూర. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇది సగం మందికి తెలిసే ఉంటుందండి. దీనికోసం నేను సగం కందిపప్పు, సగం పచ్చిపప్పు తీసుకున్నాను. ఒక పెద్ద కట్ట గోంగూర కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే పచ్చిపప్పు, కందిపప్పు మొత్తం కలిపి 3 గుప్పెళ్ళు ఉండేలాగా తీసుకొని వీటిని చక్కగా వాష్ చేసుకున్నాను. ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇందులోనే 1 అర స్పూన్ పసుపు, అలానే కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. కుక్కర్లో ఇష్టం లేని వాళ్ళు నార్మల్గా కూడా ఉడకపెట్టుకోవచ్చండి గిన్నెలో. కుక్కర్ 2 విజిల్స్ వచ్చాక చల్లారే వరకు పక్కన పెట్టుకుని ఈలోపు తాలింపు వేసుకుందాం. దీనికోసం నేను 3 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఇందులోకి తాలింపు దినుసులు, ఎండుమిర్చి, అలానే వెల్లుల్లి, కరివేపాకు, ఆనియన్ వేసి పచ్చిమిర్చి ఇవన్నీ బాగా రెడ్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పప్పుకి టేస్ట్ వస్తుంది. ఇందులో నేను చిటికెడు ఇంగువ కూడా వేస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే మానేసేయచ్చు. పప్పు చల్లారగానే మూత తీసేసి అందులోకి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ కల్లుప్పు, 2.5 స్పూన్ల కారం వేసి పప్పు గుద్దితో మెదిపేశాను. మెదిపిన వెంటనే తాలింపు వేసేసి మూత పెట్టేసుకోవాలి. 30 సెకండ్ల తర్వాత మూత తీసేసి తాలింపు మొత్తం పప్పులో కలిసేలా కలిపేసుకోవాలి. ఇంతేనండి. చాలామందికి ఇది తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.